నమస్కారం వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా. గవర్నర్ కలిసి రాజీనామా అందించిన నితీష్. సౌదీ అరేబియాలో భారత యాత్రికుల బస్సుకు ప్రమాదం. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో 42 మంది సజీవ దహనం. ఐబొమ్మ రవి వద్ద 50 లక్షల మంది డేటా ఉంది. 20 కోట్లు సంపాదించాడని సిపి సజ్జనార్ వెల్లడి. అల్లూరులో మరో ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ బారిన పడిన 22 మంది బాలికలు. ఇక డీటెయిల్స్ చూస్తే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతారని బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు. 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 20వ తేదీన పాట్నా గాంధీ మైదానంలో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు రాజీనామా పత్రాన్ని కేబినెట్ రద్దు తీర్మానాన్ని అందించారు. నితీష్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు నితీష్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని గవర్నర్ తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా కూటమి తరపున సీఎంగా నితీష్ ని ఎన్నుకోనున్నారు. కాగా ఇటీవల బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 202 స్థానాలు గెలిచింది. ఈ ఎన్నికల్లో మహాగఠబంధన్ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. బీజేపీకి గెలుపు అసాధ్యమనుకున్న అలీనగర్లో 25 ఏళ్ల మైథిలి ఠాకూర్ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా నితీష్తో పాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారత యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వారంతా సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పవిత్ర మక్కా యాత్రను ముగించుకుని యాత్రికులు బస్సులో మదీనా నగరానికి బయలుదేరారు. ఈ క్రమంలో వారి బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఈ దుర్ఘటనలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు సహా మొత్తం 42 మంది అక్కడికక్కడే మరణించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రమాద విషయం తెలియగానే సౌదీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగిస్తున్న ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో ఆయన విస్తుపోయే నిజాలను మీడియా ముందుంచారు. ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్రాజ్ తదితరులు సిపి సజ్జనార్తో భేటీ అయ్యారు. ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకున్నందుకు సైబర్ క్రైమ్ పోలీసులను వారు అభినందించారు. ఈ భేటీ అనంతరం సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ పైరసీ దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశాం. బాలీవుడ్, టాలీవుడ్ చెందిన వేలాది సినిమాలను ఇతను పైరసీ చేశాడు. పైరసీ ద్వారా సుమారు 20 కోట్లు సంపాదించినట్లు ఒప్పుకున్నాడు. అతని నుంచి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రవి వద్ద సుమారు 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉందని, ఈ డేటాను దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉందని సజ్జనార్ హెచ్చరించారు. పైరసీ వెబ్సైట్ల ముసుగులో బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేశారని, దీనివల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారని అన్నారు. ఒక వెబ్సైట్ను బ్లాక్ చేస్తే మరో దాన్ని సృష్టిస్తూ రవి మొత్తం 65 మిర్రర్ వెబ్సైట్లను నడిపినట్లు గుర్తించారు. ఇమ్మడి రవికి ముందు నుంచే నేర చరిత్ర ఉందని, మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు సృష్టించాడని సజ్జనార్ తెలిపారు. కరేబియన్ దీవుల్లో పౌరసత్వం కూడా తీసుకున్నాడని, అమెరికా, నెదర్లాండ్స్లో సర్వర్లు ఏర్పాటు చేసి ఈ పైరసీ సామ్రాజ్యాన్ని నడిపాడని వివరించారు. ఈ కేసులో గతంలోనే దుద్దెల శివరాజ్, ప్రశాంత్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశామని, రవిపై ఐటీ, కాపీరైట్ చట్టాల కింద మొత్తం 5 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఒక వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్ లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ కేసెస్ పైన కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాపట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అంతా ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన టేకన్ డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా, సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా ఆయన ఈ లైసెన్సెస్, పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతోనే ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ ఆనే వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ కంట్రీని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్ లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం ఆయన ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ లో, డిజైనింగ్ లో, హోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ విద్యాన్ని నేర్చుకొని ఈ నాలెడ్జ్ ని పెంచుకొని ఇదంతా ఐబొమ్మ, బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఐబొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక్క డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే
నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుని, ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకుని అని ఒక పైరసీ ర్యాకెట్ ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్ లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్ లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కవిత టార్గెట్ గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు గత 10 ఏళ్లలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పుడు కనిపించని సమస్యలు ఇప్పుడే కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. ఆమె ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అడిగారు. జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత వ్యంగ్యంగా కామెంట్లు చేయడం, కృష్ణార్జున్లు అంటూ సెటైర్లు వేయడం ఎవరిని సంతోషపెట్టడానికని ప్రశ్నించారు. కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడ్డారని ఆరోపించారు. మరి ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైన విశ్లేషణ చేసి మమ్మల్ని దూషించడం, మమ్మల్ని తప్పుపట్టడం, కృష్ణార్జునులు అని చెప్పి ఒకరిపైన ఒకరిని వ్యంగ్యాస్త్రాలు చేసి సెటైర్లు వేసి ఎవరిని సంతోషపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్ లో ఒక ట్రాప్ లో పడ్డదని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలుగుతా ఉన్నది, ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి. అసలు 10 సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా, ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడే తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అని ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరి మనసులో ఉత్పన్నమవుతామన్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. వారు ఎవరికి సంతోషపెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల 2వ విడత నిధుల విడుదలకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ నిధుల విడుదలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంత్రి మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయనున్నారు. అదే రోజున పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చనిపోయిన రైతుల వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్పీసీఏలో ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని ఆదేశాలిచ్చారు. అర్హత ఉన్న రైతులు సులభంగా రిజిస్టర్ చేసుకునేలా ఆన్లైన్ వ్యవస్థను సింప్లిఫై చేయాలని సూచించారు. ఈ విడతలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 46,62,904 మంది రైతులుగా ఉంది. రైతులకు జమ అయ్యే మొత్తం 7,000, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 చొప్పున జమ చేయనున్నారు. 2 పథకాల కింద విడుదలయ్యే మొత్తం నిధులు 3,77,77 కోట్లు. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రైతు బలం. అర్హులైన ప్రతి రైతుకు పథకం లబ్ధి అందేలా అధికారులు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని అని అధికారులను ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు. మద్యం కేసులో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ విచారించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 కాగా వెంకటేష్ A34గా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో మద్యం ముడుపుల సొమ్మును ఓటర్లకు పంచారనే ఆరోపణతో వీరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం నిందితులు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. గతంలో కూడా పలుమార్లు బెయిల్ కోసం నిందితులు ప్రయత్నించినప్పటికీ కోర్టు వాటిని తిరస్కరించింది. దీంతో మరోసారి నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మరో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళ్తే జిల్లాలోని కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీనివల్ల అక్కడ ఉంటున్న 22 మంది బాలికలు బాధితులుగా మారారు. వాంతులు విరేచనాలతో బాధపడ్డారు. వారిని పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు వారికి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే నవంబర్ 13న అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చీకేవీధి మండలం జర్రెల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. రాత్రి భోజనం తర్వాత విద్యార్థులు వాంతులు కడుపు నొప్పితో విలవెల్లాడారు. 29 మంది విద్యార్థులకు సీరియస్ కావడంతో తక్షణమే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మీ అమ్మాయి కూడా ఉందా రాని ఈ అమ్మాయి లేదు అందరూ డిజిటల్ అరెస్ట్ మోసాలపై సినీ నటుడు నాగార్జున సంచలన విషయం వెల్లడించారు. తమ కుటుంబంలోనూ ఒకరు ఈ మోసగాల బారిన పడ్డారని, 2 రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధానికి గురయ్యారని తెలిపారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లేలోపు మోసగాలు తప్పించుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సిపి సజ్జనార్తో భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో నాగార్జున ఈ వివరాలు వెల్లడించారు. ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు. తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు. సో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఫోటో వస్తుంది, మీకు లేట్గా వస్తుంది. అమ్మా ఆశీర్వాదం పొందు. ఓకే చూసుకుందా. సార్ ఇదే పెట్టేద్దాం మైక్లో వయసు జనాలు వచ్చేస్తారా అవన్నీ అడగకూడదు. బాబా మీరంతా కొద్దిగా జరిగితే నేను తీసుకుంటాను. ఏం మోహన్ సార్ వచ్చేయండి చేతు
ఓకే సార్, మీరు కొంచెం సైడ్ రండి సార్. కొంచెం వెనుక సిట్టింగ్ లాంగ్ ఓకే. ఏం లేదండి, స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి. ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాం వచ్చాను. ఆయనకి కృతజ్ఞత చెప్పుకొని మళ్ళీ మాకు మంచి జీవితం రావాలి అండ్ అలాగే కొత్త సంవత్సరం వస్తుంది. సో ఆయనకి బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ సంబర్లో ఏటిగట్టు సినిమా వస్తుందండి. దాంతో నెక్స్ట్ ఇయర్ ఉంటుందండి. అదే నెక్స్ట్ ఇయర్ ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రేమంటే మూవీ టీం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఇద్దరు పక్క పక్కన వచ్చాయండి. మేడం మీరు పక్క పక్కన వచ్చాయండి. విశ్వ ఎందోను అది వేసుకు ఇప్పుడే. తీసుకొచ్చాను సార్. స్ట్రైట్ 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 సార్. సార్ అన్న ఒకసారి రా అన్న, చూడాలని ఉంది. ఒక్కసారి రా అన్న. మేడం సార్తో రండి. మాకు అలవాటే, మీరు రండి నాకు సార్. మేడం ముందుకు రండి. మేడం తీమని చెప్పు. ప్రేమంటే సినిమా ప్రమోషన్స్ కానీ నిన్న తిరుపతి వచ్చాము. సో తిరుపతి వస్తే ఖచ్చితంగా తిరుమల రావాలని అందరికీ ఉంటుంది. సో తిరుమల ఇవాళ మార్నింగ్ ఇప్పుడే దర్శనం బాగా జరిగింది. ఆలయ కమిటీ అందరికీ, తర్వాత మాకు హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నెక్స్ట్ ఒకటే ప్రేమంటే 21వ తారీఖు రిలీజ్ కాబోతుంది. అన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సో స్వామి బ్లెస్సింగ్స్ ఎంత అవసరమో మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇప్పుడు దాకా. ఇక మీదలో కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 21st నవంబర్ మా మూవీ ప్రేమంటే రిలీజ్ అవుతుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ తిరుపతికి. నేను ఆల్మోస్ట్ 15 years తర్వాత వస్తున్నాను. చాలా చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. అందరూ చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.